2014లో తెలుగు జాతి సుస్థిరత కోసం పోటీ చేశాం. ఈసారి సమతుల్యత కోసం పోటీ చేస్తున్నాం. మన రాయలసీమలో ఒకటే చెప్పాను, వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి లాగా పవన్ కళ్యాణ్ గాని జనసేన పార్టీ గాని బీసీలకి మహా సదస్సులు పెట్టదు. బీసీలకి అలా చేయాలి ఇలా చేయాలి మాట్లాడదు. నిన్న 32 మంది చేసిన జాబితాలో బీసీలకి అండగా నిలబడ్డ పార్టీ జనసేన పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు, మేము బీసీలకి అండగా ఉంటాం అంటారు. సదస్సులు పెడితే సరిపోద్దా? కడప పార్లమెంట్ మీరు బీసీకి ఇవ్వగలరా? పులివెందల బీసీకి ఇవ్వగలరా? మీ కుటుంబాన్ని కాదని చెప్పి మిగతా వారికి సీట్లు ఇవ్వగలరా? నేను చిన్నప్పటి నుంచి నేర్చుకుంది, వ్యక్తుల్ని జనరలైజ్ చేయను. ఒక కులానికి కానీ, ఒక మతానికి కానీ, ప్రాంతానికి కానీ ఒకడు తప్పు చేస్తే ఆ వ్యక్తి తప్పు చేశాడు అంటాను కానీ ఆ కులం తప్పు చేసింది నేను ఎప్పుడు మాట్లాడను. మొన్న మధ్యన నా కొడుకు ఒకటే చెప్పాను, నా పెద్ద కొడుక్కి, అదేదో చిన్న బాధలు ఎవరన్నా ఇట్లా అన్నారంటే, వాళ్ళందరూ ఇలాగే చేశారంటే అందరూ అనకు ఒకడు చేశాడు లేదా కొద్దిమంది చేశారు, అందరినీ ఏకగాటిన కట్టేయడం తప్పని చెప్పాను. నన్ను క్షమించమని అడిగాడు నా కొడుకు. నేను నేర్చుకున్నది, రాయలసీమకి వెళ్ళినప్పుడు కులాల గురించి జనసేన ఏ విధానం మీద వచ్చిందంటే కులాల ఐక్యత. కులాలను విభజించి అందరూ రాజకీయం చేస్తారు, కులాలని ఐక్యపరిచి రాజకీయం చేస్తుంది జనసేన బలం. అది చాలా మందికి అర్థం కాకపోవచ్చు. తెలంగాణలో ఆంధ్ర వాళ్ళని నువ్వు కాపని చూడలా, నువ్వు కమ్మాని చూడలా, నువ్వు మాదిగాని చూడలా, నువ్వు ఆంధ్రుడిగా చూసారు.